హాయ్ గైస్! వెల్కమ్ టు న్యూమెల్. మన ఛానల్‌లో ఈ బిట్‌కాయిన్ సీరీస్‌లో ఇది రెండో వీడియో. అయితే ఇప్పటి నుండి పూర్తిగా బిట్‌కాయిన్ అంటే ఏంటి? బిట్‌కాయిన్ ఎలా పనిచేస్తుంది? బిట్‌కాయిన్‌లో ఎలా ఇన్వెస్ట్ జేయాలి? ఇదంతా గూడా స్టెప్ బై స్టెప్ మనము తెలుసుకుందాం. దీనికంటే ముందు ఫస్ట్ అందరూ గమనించాలి. ఇది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. ఇది జస్ట్ ఒక నాలెడ్జ్ పర్పస్ వీడియో మాత్రమే. ఎలాంటి ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. ఆహ్, మీరేదన్నా దేంట్లోనైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ డూ యువర్ ఓన్ రిసర్చ్ బిఫోర్ ఎనీ ఇన్వెస్టింగ్. ఓకే. రైట్. అసలు బిట్‌కాయిన్ అంటే ఏంటి? బిట్‌కాయిన్ అనేది ఒక డీసెంట్రలైజ్డ్ కరెన్సీ అన్నమాట. ఒక క్రిప్టో కరెన్సీ. అయితే డీసెంట్రలైజ్డ్ కరెన్సీ అంటే ఎలాంటి కేంద్రం గాని, ఎలాంటి ఒక కంట్రీ, ఒక ప్రభుత్వం, ఒక బ్యాంక్ గాని దీన్ని నియంత్రించలేదన్నమాట. దాన్నే డీసెంట్రలైజ్డ్ కరెన్సీ అంటారు. బేసిక్‌గా ఇది ఒక బ్లాక్ చైన్‌ని ఆధారం చేసుకొని పనిచేస్తుంది. ఒక బ్లాక్ చైన్ అనే నెట్‌వర్క్ పైన మాత్రమే ఈ బిట్‌కాయిన్ అనేది పనిచేస్తుందన్నమాట. ఈ బిట్‌కాయిన్ యొక్క ట్రాన్సాక్షన్స్ అన్నీ గూడా పీర్ టు పీర్ డైరెక్ట్ ఒక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తికి జస్ట్ ఒక నెట్‌వర్క్ ద్వారా మాత్రమే జరుగుతాయి. అయితే మనం ఈ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఎట్లాంటి మధ్యవర్తులు లైక్ బ్యాంక్ గాని, ఇంకా ఎట్లాంటి థర్డ్ పార్టీస్ గాని ఎవ్వరి అవసరం గూడా ఉండదనమాట. అయితే ఈ బిట్‌కాయిన్ యొక్క ట్రాన్సాక్షన్స్ అన్నీ గూడా అంటే మనము ఎవరికైతే పంపాలనుకుంటున్నామో డైరెక్ట్ పీర్ టు పీర్ అంటే ఒక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తికి జస్ట్ నెట్‌వర్క్ ద్వారా మాత్రమే జరుగుతుంది దీని ట్రాన్సాక్షన్ అంతా. అయితే మధ్యలో ఎలాంటి థర్డ్ పార్టీస్ లైక్ బ్యాంకులు గాని, మధ్యవర్తులు గాని ఎట్లాంటి అవసరం ఉండదు. డైరెక్ట్‌గా మనం చేసే ట్రాన్సాక్షన్ వాళ్ళ అంటే ఇప్పుడు మనం ఎట్లయితే ఒక క్యూఆర్ కోడ్‌కి స్కాన్ చేస్తామో అట్లా ఒక నెట్‌వర్క్ ఒక వాలెట్ ఐడీ ఉంటది. అడ్రెస్‌ని కాపీ జేసి, దానికి మనం పంపించేస్తే డైరెక్ట్ పీర్ టు పీర్. మనము పంపించే వ్యక్తికి ఇక్కడి నుండి అక్కడికెళ్ళిపోద్ది. సేమ్ మనం మనీ అయితే ఎట్లా ట్రాన్స్‌ఫర్ జేస్తామో, సేమ్ అదే విధంగా బిట్‌కాయిన్ యొక్క ట్రాన్సాక్షన్ గూడా ఉంటదనమాట. అయితే ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ గూడా జస్ట్ ఒక బ్లాక్ చైన్ ద్వారానే జరుగుతాయనమాట. బ్లాక్ చైన్ నెట్‌వర్క్ ద్వారా. అయితే ఇప్పుడు మనము అసలు టాపిక్‌లోకి ఎంటర్ అవుతున్నాం. బిట్‌కాయిన్ జస్ట్ ఒక 21,000,000 సప్లై మాత్రమే ఉంది. అంటే ఈ 21,000,000 సప్లై అయిన తర్వాత మనకి ఎట్లాంటి ఇంకా ఆహ్, ఇప్పుడు మనం మనీని ఎట్లయితే ప్రింట్ చేస్తామో అట్లా బిట్‌కాయిన్‌ని ప్రింట్ చేయడానికి ఉండదు. ఇంకా బిట్‌కాయిన్‌ని ఇంకా ఇన్వెంట్ చేయడానికి ఉండదనమాట. అందుకే బిట్‌కాయిన్ యొక్క విలువ చాలా రెట్లు పెరిగిందనమాట. ఇప్పుడు లాస్ట్ 10 ఇయర్స్‌లో చూసుకుంటే 2015 నుండి ఈ 2025 వరకు బిట్‌కాయిన్ విలువ ఎవ్వరు గూడా ఊహించలేనంత ఎక్కువ పెరిగింది. ఎందుకంటే బిట్‌కాయిన్ అనేది జస్ట్ ఒక లిమిటెడ్ సప్లై అన్నమాట. జస్ట్ ఒక 21,000,000 ఆఫ్ సప్లై మాత్రమే ఉంది బిట్‌కాయిన్. అందుకే బిట్‌కాయిన్‌ని డిజిటల్ గోల్డ్ అని గూడా అంటారు. అయితే ఇప్పుడు కొంతమంది బిట్‌కాయిన్ అఫోర్డబుల్ కాదు. బిట్‌కాయిన్ చాలా ఆల్రెడీ ఎక్కువ అది మనం అందుకోలేనంత స్థాయిలో పెరిగిపోయింది ఆ ప్రైస్ అనుకునే వాళ్ళకి బిట్‌కాయిన్ తర్వాత ఇంకా కొన్ని కాయిన్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చెప్తా. బిట్‌కాయిన్ తర్వాత ఇథేరియం అండ్ బైనాన్స్, బైనాన్స్ కాయిన్ అండ్ సోలానా అండ్ టెథర్. టెథర్ అనేది ఒక స్టేబుల్ కాయిన్ అనమాట. టెథర్ అనేది ఒక స్టేబుల్ కాయిన్ అనమాట. సరే అది పక్కన పెడితే ఇథేరియం, బైనాన్స్ అండ్ సోలానా ఈ 3 కాయిన్స్ కూడా సేమ్ బిట్‌కాయిన్ ఎలాగైతే హైట్స్ రీచ్ అయిందో, ఎలాంటి హైట్స్ అయితే రీచ్ అయిందో బైనాన్స్ అండ్ సోలానా అండ్ ఇథేరియం వీటికి గూడా ఆ కేపబిలిటీ ఉందని మార్కెట్స్‌లో అనుకుంటారనమాట. క్రిప్టో మార్కెట్స్‌లో అనుకుంటారు. అయితే బిట్‌కాయిన్‌లో ఒక 10 ఇయర్స్ కింద ఒక 10,000 ఇన్వెస్ట్ చేసుంటే, ఇప్పుడది అంటే 2015లో ఒక పర్సన్ రూ. 10,000 ఇన్వెస్ట్ చేసుంటే, దాదాపు 27,00,000 అయ్యేది. అంటే 273 టైమ్స్ 273 రెట్లు పెరిగేదనమాట. మనం ఏదైతే 10,000 ఇన్వెస్ట్ చేసున్నామో లాస్ట్ 10 ఇయర్స్ కింద. అండ్ అంటే అది పర్సెంటేజ్‌లో చూస్తే దాదాపు 27,000% అన్నమాట. అంటే 273 రెట్లు మనం పెట్టిన 10,000 ఇప్పుడు దాని విలువ అంత అయ్యేది. 27,00,000 అయ్యేది. దాదాపు 13,75,00,000 విలువ అయ్యేదన్నమాట. ఒక రూ. 10,000 ఏదైతే మనం 10 ఏళ్ల కింద ఇథేరియంలో ఇన్వెస్ట్ చేసుంటే, ఇప్పుడది దాదాపు 13,75,00,000 విలువ అయ్యేదన్నమాట. దాదాపు ఒక 13,750 టైమ్స్ మన ఇన్వెస్ట్‌మెంట్ అనేది పెరిగేదన్నమాట. గ్రోత్ అయ్యేది. సో, అందుకే నేను ఇప్పుడు మన ఛానెల్‌కి ఫాలో అయ్యే వాళ్ళకి, మన వీడియోస్ చూసే వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, బిట్‌కాయిన్ గాని, ఇథీరియం గాని ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది. అయితే ఇప్పుడు ఇలాంటి కాయిన్స్ పైన ఇంకా ఇట్లాంటి కాయిన్స్ ఇంకా ఏమున్నాయి? ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా? ఇలాంటి కాయిన్స్ పైన, ఇలాంటి ప్రాజెక్ట్స్ పైన ఇప్పుడున్న మార్కెట్ పరంగా చూస్తే కొన్ని రోజుల కిందట
ఇంటర్నెట్ బేస్డ్, నెట్‌వర్క్ బేస్డ్ కాయిన్స్‌కి మంచి బూమ్ ఉండేది. ఏది క్రిప్టో కరెన్సీలో, క్రిప్టో మార్కెట్‌లో. అంటే లైక్ ఇథీరియం గాని, బైనాన్స్ గాని, బిట్‌కాయిన్ గాని ఇట్లాంటివి. ఈ టైంలో ఏఐకి బాగా బూమ్ ఉంది. అంటే లైక్ ఏఐ బేస్డ్ కాయిన్స్ గూడా కొన్నున్నాయి. అయితే ఇవి ఏఐ కేటగరీలో ఉన్నాయి. గేమింగ్ కేటగరీ కొన్ని కాయిన్స్ ఉన్నాయి. ఏఐ కేటగరీ కొన్నున్నాయి. అండ్ వర్చువల్ అసెట్స్ అని కొన్నుంటాయి. అండ్ రియల్ వరల్డ్ అసెట్స్ అని కొన్ని కాయిన్స్ ఉంటాయి. అయితే ఈ డిఫరెంట్ కేటగరీ కాయిన్స్ అన్నీ గూడా నేను ఇంకా మన వీడియోస్‌లో ముందుకెళ్ళే కొద్దీ నేను ఎక్స్‌ప్లోర్ జేస్తా. అన్నీ గూడా డీటెయిల్డ్‌గా మీకు ఎక్స్‌ప్లోర్ అండ్ ఎక్స్‌ప్లనేషన్ నేను చేస్తా. అయితే మీరు చేయాల్సిందల్లా జస్ట్ మన ఛానెల్‌కి ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ జేయండి. వీలైతే ఈ కంటెంట్ మీకు నచ్చితే ఇంకా షేర్ జేయండి. మీ ఫ్రెండ్స్‌కి గాని, ఇంకా మీ రిలేటివ్స్ గాని షేర్ జేయండి. అయితే ఏది పడితే అలాంటి కాయిన్స్‌లో మీరు ఇన్వెస్ట్ జేయొద్దు. నేనొకటి జాగ్రత్తగా చెప్తున్నదేంటంటే, ఎలాంటి కాయిన్స్ పడితే అలాంటి కాయిన్స్ పైన ఇన్వెస్ట్ చేయొద్దు. లైక్ మీమ్ కాయిన్స్ అని కొన్నుంటాయి క్రిప్టోలో. మీమ్ కాయిన్స్ ఉంటాయి. కొన్ని ఫేక్ క్రిప్టో కరెన్సీస్ ఉంటాయి. అండ్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, క్రిప్టో కరెన్సీలో స్కామ్స్ గూడా చాలా ఎక్కువ జరుగుతాయన్నమాట. అవన్నిటి పైన పూర్తి అవగాహనతో ఉండండి. క్రిప్టో స్కామ్స్ అనేది చాలా ఎక్కువ జరుగుతాయి ఈ మధ్య కాలంలో. ఎందుకంటే ఎక్కువ ప్రాఫిట్స్ చూపిస్తారు. ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చినాయని చూపిస్తారు. ఎక్కువ ఇంత సో అండ్ సో కాయిన్స్ అని జెప్తారు. లింక్స్ పంపిస్తారు. ఇవన్నీ గూడా ట్రాష్ అండి. అదంతా గూడా పక్కన పెట్టండి. క్రిప్టో కరెన్సీ ఎప్పుడు గూడా లింక్స్ ద్వారా ఏదో ప్రైవేట్ టెలిగ్రామ్ ఛానెల్స్ ద్వారా, ప్రైవేట్ వాట్సాప్ ఛానెల్స్ ద్వారా ఉండదు. క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్‌మెంట్స్ ఎప్పుడు గూడా ఆ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఉండవు క్రిప్టో కరెన్సీలో. సేమ్ ఇప్పుడు మనం కొన్ని మన ఇండియన్ స్టాక్ ఎక్స్‌చేంజ్ యాప్స్ ఉన్నాయి. కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. సేమ్ అలాగే క్రిప్టో కరెన్సీకి కూడా ఇన్వెస్ట్ చేయాలంటే కొన్ని ఎక్స్‌చేంజెస్ యాప్స్ ఉంటాయన్నమాట. మొబైల్ అప్లికేషన్స్ ఉంటాయి. లైక్ బైనాన్స్ గాని, కాయిన్ బేస్ గాని అండ్ మన ఇండియన్ బేస్డ్ అప్లికేషన్స్ క్రిప్టో ఎక్స్‌చేంజ్ అప్లికేషన్స్ లైక్ కాయిన్ డీసీఎక్స్ అని ఒక మన ఇండియన్ బేస్డ్ క్రిప్టో ఎక్స్‌చేంజ్ ఉంది. ఇది కొంచెం బెస్ట్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను అదే వాడుతున్నా. అండ్ ఇంకా నేను ఒక ఒక నియర్లీ 3, 4 ఇయర్స్ నుండి నేను కాయిన్ డీసీఎక్స్ వాడుతున్నా. నేనైతే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలన్నా అండ్ ట్రేడింగ్ చేయాలన్నా కాయిన్ డీసీఎక్స్‌నే యూజ్ చేస్తా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆహ్, నాకు ఆహ్, నాకు ఇన్‌స్టాలో న్యూమెల్ వ్లాగ్స్ అనే ఛానెల్ ఉంటది. దానికి మీరు మెసేజ్ చేయండి. లేదా ఇక్కడ గూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో నాకు ఇక్కడ ఈ వీడియోకి కామెంట్ చేయండి. నేను ఇంకా క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లనేషన్ చేస్తా. ఇంకా డీటెయిల్స్ గూడా చెప్తా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలేంటంటే క్రిప్టో కరెన్సీలో చాలా వోలటైల్ ఉంటదనమాట. అంటే అస్థిరత్వం. ఈ కాయిన్స్ యొక్క ప్రైస్ అనేది ఎప్పుడూ ఒకేలాగా ఒక స్టేబుల్‌గా ఉండదు. లైక్ మన స్టాక్ మార్కెట్స్‌లో లాగా ఒక స్టేబుల్ ప్రైస్ అనేది ఉండదు. ఫ్లక్చుయేషన్ చాలా ఎక్కువుంటది. వోలటైల్ అనేది ఎక్కువుంటది. కొంచెం ప్రైస్ డౌన్ అవ్వడము, అప్ అవ్వడము చాలా ఫాస్ట్‌గా జరిగిపోతుంటాయి. అదొకటి మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అందుకే నేను ట్రేడింగ్ చేసే వాళ్ళకి క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ అనేది కొంచెం రిస్కీ అండ్ డేంజరస్ అనే జెప్తా. కాకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది బెటర్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ జేయాలనుకునే వాళ్ళకి గూడా క్రిప్టో కరెన్సీ ఒక మంచి అవకాశం. ఎందుకంటే మీరు లాస్ట్ 10 ఇయర్స్ స్టాట్స్ చూసుకోండి క్రిప్టో కరెన్సీది. లైక్ సోలానా గాని అండ్ బైనాన్స్ గాని, ఇథీరియం గాని, బిట్‌కాయిన్ గాని లాస్ట్ 10 ఇయర్స్ ఆఫ్ చార్ట్స్ పెట్టుకోండి. స్టాటిస్టిక్స్ పెట్టుకోండి. ఎందుకంటే ఆహ్, కొన్ని కొన్ని కొంతమంది ఏంటంటే ఆహ్ మానిప్యులేట్ చేయడానికి ట్రై జేస్తారు. మనుషులు మానిప్యులేట్ జేసిన స్టార్ట్స్ మాత్రం మనకి మానిప్యులేట్ చేయవు. అది జూస్తే మీకు అర్థమైపోతది. మానిప్యులేటెడ్ కాయిన్స్ ఏంటి? మానిప్యులేటెడ్ ప్రాజెక్ట్స్ ఏంటి? అండ్ నిజమైన ప్రాజెక్ట్స్ ఏంటి? లైక్ బిట్‌కాయిన్, ఇథేరియం అండ్ సోలానా, బైనాన్స్ ఇవి ఒక కొంచెం ట్రస్ట్ ఉన్న కాయిన్స్ అన్నమాట. ఇట్లాంటి కాయిన్స్ మాత్రమే మీరు చూజ్ జేసుకోండి. అండ్ ఇంకా మీకు డౌట్స్ ఉంటే మన న్యూమైల్‌కి సబ్స్క్రైబ్ జేసుకున్న వాళ్ళకి రెగ్యులర్‌గా మన ఛానెల్స్ ఫాలో అయ్యే వాళ్ళకి మన ఇన్‌స్టాలో గూడా న్యూమెల్ వ్లాగ్స్ అనే పేజ్ ఉంది. దానికి మీరు కనెక్ట్ అయితే అక్కడ మనము కాంటాక్ట్ అక్కడ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? థాంక్ యూ గైస్.